సిక్కోలు జిల్లా రాజకీయాలను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒంటి చేత్తో నడిపించారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక రేంజ్లో చక్రం తిప్పారు. 4 దశాబ్దాలకు రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. సర్పంచ్గా పనిచేసిన టీడీపీ నాయకుడి చేతిలో ఓటమి మూటగట్టుకున్నారు. ధర్మానకు రాజకీయాల్లో ఒడిదుడుకులవు కొత్తేమీ కాదు. అయినా ఈసారి మాత్రం ఎందుకని ఆయన పూర్తిగా డీలా పడిపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ మౌనం పాటిస్తున్నారు. అసలు ఆ పెద్ద ఆయన మనసులో ఏముంది? పొలిటికల్ ఫ్యూచర్ పై ఆయన ఏం ఆలోచిస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను శాసించే కుటుంబాల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబం ఒకటి. జిల్లా రాజకీయాలనే కాదు, రాష్ట్ర స్థాయిలోనూ ధర్మాన తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాసు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉంటూ నరసన్నపేట నియోజకవర్గం కేంద్రంగా రాజకీయాలు చేస్తూ వచ్చారు. శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ హవానే కొనసాగింది. అలాంటి చోట వరుసగా 5 సార్లు గెలిచి టీడీపీ సీనియర్ నేత గుండా అప్పల సూర్యనారాయణ ఆధిపత్యానికి ధర్మాన ప్రసాదరావు చెక్ పెట్టగలిగారు. సొంత నియోజకవర్గమైన నరసన్నపేట నుంచి 2 సార్లు కాంగ్రెస్ తరపున గెలుపొంది 2004లో శ్రీకాకుళంకు షిఫ్ట్ అయిన ధర్మాన అక్కడే స్థిరపడ్డాడు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్లో మంత్రిగా చక్రం తిప్పారు. 2014లో సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మీదేవి చేతిలో పరాజయం పాలైన ఆయన 2019 ఎన్నికల్లో తిరిగి ఆమెపై గెలిచి వైసీపీలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం షిఫ్ట్ అయిన నాటి నుంచి నరసన్నపేటలో కృష్ణదాస్ శకం మొదలైంది. 2004 నుంచి 6 సార్లు పోటీ చేసిన కృష్ణదాస్ 4 సార్లు విజయం సాధించి జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆ సోదరులు ఇద్దరికీ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నరసన్నపేటలో కృష్ణదాస్ నియోజకవర్గ చరిత్రలో లేని విధంగా 30,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఇటు శ్రీకాకుళంలో ప్రసాదరావు 52,500 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి గెలుపొందిన ధర్మాన ప్రసాదరావును పక్కనబెట్టి నరసన్నపేట నుంచి గెలుపొందిన ధర్మాన కృష్ణదాస్కి డిప్యూటీ సీఎంగా, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి పదవిని కట్టబెట్టారు. దాంతో అప్పట్లో తనకు కేబినెట్లో చోటు కల్పించకపోవడం పట్ల ధర్మాన ప్రసాదరావు కీనుక వహించారు. తర్వాత 2వ టర్మ్లో ఆయనకు పదవి దక్కింది. ధర్మాన కృష్ణదాస్ రికమెండేషన్తోనే ధర్మాన ప్రసాదరావుకి మంత్రి పదవి ఇచ్చారనే వాదన అప్పట్లో బలంగానే వినిపించింది. ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జగన్పై చేసిన విమర్శలను గుర్తుకు పెట్టుకుని ప్రసాదరావుకు అంతంత ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన కూడా వినిపించింది. తనకంటే కృష్ణదాస్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై ధర్మాన ప్రసాదరావు బయటపడకపోయినా మనసులో మదన పడేవారని ఆయన అనుచర వర్గం అంటోంది. ఆ క్రమంలో పార్టీ అధికారంలో ఉండడంతో ధర్మాన ప్రసాదరావు మౌనంగా అవమానాలను భరించారంట. 2024 ఎన్నికల ముందు కొంతవరకు బయటపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయను, ఆసక్తి లేదనే మాటను పదే పదే చెప్తూ వచ్చారు. 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో తన స్థాయికి తగ్గ పదవులు అనుభవించానని, అంతకంటే ఇంకా ఏం కావాలని ఆయన బహిరంగంగానే స్పష్టం చేశారు. మంత్రిగా తాను ఎన్నోసార్లు పనిచేశానని, ఈసారి పోటీ చేయను అని, రాజకీయాలకు స్వస్తి అని ధర్మాన ముందే చెప్పారు. అయితే ఎన్నికల బరిలోకి దిగిన ఆయన జగన్ ఒత్తిడితోనే పోటీ చేస్తున్నట్లు ప్రచారంలో చెప్పుకొచ్చారు. ఈసారి గెలవడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డినా టీడీపీ కూటమి ప్రభంజనంలో ఓటమి పాలు కాక తప్పలేదు. గెలుపోటములు సహజమని భావించే ధర్మాన ఈసారి పరాజయం పాలైన తీరును మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారంట. శ్రీకాకుళంలో 1985 నుంచి టీడీపీలో గుండా ఫ్యామిలీ ఆధిపత్యమే కొనసాగింది. ధర్మాన అక్కడకు వచ్చాక ఆ 2 కుటుంబాల మధ్య రాజకీయ వైరం నడిచింది. అయితే 1985 తర్వాత మొదటిసారి ఈసారి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం గుండా కుటుంబాన్ని పక్కనబెట్టేసి టీడీపీ యువనేత గార మండలం కిష్టంపేట సర్పంచ్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గొండు శంకర్కు టికెట్ కేటాయించింది. అంతవరకు వైరాగ్యంతో మాట్లాడిన ధర్మాన ఎప్పుడైతే గుండా కుటుంబాన్ని పక్కనబెట్టి గొండు శంకర్ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిందో అప్పటినుంచి ధర్మాన వాయిస్లో చేంజ్ వచ్చింది. శ్రీకాకుళంలో గత 4 సార్లు గెలిచిన దానికంటే సునాయాసంగా తాను గెలుస్తానని, అసలు టీడీపీ అభ్యర్థి ఎవరో కూడా తనకు తెలియదని ధర్మాన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు ధర్మాన ప్రసాదరావుకు ఊహించని షాక్లిచ్చాయి.
జిల్లాలోని రికార్డు స్థాయిలో ధర్మాన ప్రసాదరావుపై గొండు శంకర్ 52,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా ఉన్న గుండా, ధర్మాన కుటుంబాలు ఒకరి చేతిలో ఒకరు ఓడిపోయినా అవమానంగా ఫీల్ అయ్యేవారు కాదు. వీరిద్దరు కూడా గాలికి అనుగుణంగా రాజకీయాలు చేసేవారు. అక్కడ ఎవరూ ఒకరి మీద ఒకరు వైరం పెంచుకోరు, విమర్శించుకోరు. కానీ మొదటిసారి బరిలోకి దిగి కొండలాంటి ధర్మానను ఢీకొట్టి భారీ మెజారిటీతో గెలుపొందారు గొండు శంకర్. గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలో దూకుడుగానే వెళ్తున్నారు. ధర్మాన ప్రసాదరావుపై సైతం తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే ఇప్పుడు ధర్మానకు మింగుడు పడడం లేదంట. శంకర్ చేతిలో ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంట. ఆ క్రమంలో ఆయన ఏకంగా రాజకీయాలకే నమస్కారం పెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏదేమైనా అటు వైసీపీలో జగన్ సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇటు యువకుడి చేతిలో దారుణ పరాజయంతో ధర్మానకు రాజకీయ వైరాగ్యం పెరిగిపోయినట్లే కనిపిస్తోంది. ఆ క్రమంలో ఆయన ఒక శుభముహూర్తాన తన రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతూ కీలక ప్రకటన చేసే అవకాశముందని అంటున్నారు. నిజంగా అదే జరిగితే సిక్కోలులో వైసీపీకి కోలుకోలేని దెబ్బే అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.